ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కానీ ఆ, ఒక్క రోజుతోనూ ఆ, కొంతమంది వ్యక్తులతోనూ సాధ్యమయ్యేటట్టు లేదు. ఇది ఒక చాలా పెద్ద వరకు భుజాన్ని వేసుకున్నట్టున్నారు Yeah, definitely. That is, I believe on director confident. సార్. And ఎక్కడేం కన్ఫ్యూషన్స్ అనిపించలేదు నాకు. బట్ కావాలి క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. క్లారిటీ వెరీ ఇంపార్టెంట్. ఐ నెవర్ సీయింగ్ ఈస్ ఎ ప్రీవియస్ ఫిలిం. డైరెక్టర్ ఎలా ఉంది తెలియదు అనుకుంటే నేను ఆ ఫిల్మ్ చూడలేదు. బట్ హియర్ కొత్త డైరెక్టర్ చూశాను. నాకు నేను మాట్లాడింది కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కానీ ఐఎమ్ సీనియర్ మోస్ట్ పర్సన్ కదా, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్, నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఫేస్లో కాన్ఫిడెంట్ ఉంది, నాకు చెప్పినప్పుడు కాన్ఫిడెంట్ ఉంది. బట్ రైట్ ఆర్ రాంగ్ దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు క్లియర్ ఇట్. సార్ యాక్చువల్గా మీ కుటుంబానికి సినిమా అనేది కొత్త కాదు, ఆర్ట్ అనేది కొత్త కాదు. సో తరతరాలుగా మీ కుటుంబం సినిమాతోనే ట్రావెల్ అవుతుంది. అయితే నాకు అర్థం కాని ఏంటంటే ఫస్ట్ సినిమా బొబ్బిల్ రాజా, అంటే తెలుగులో నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. ఆ సినిమా మీకు ఇస్తున్నప్పుడు నిజానికి అది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్తో ఉండే సినిమా. అడవిలో చాలా సీక్వెన్స్లు ఉంటాయి, చాలా కాదు ఆల్మోస్ట్ సినిమా అంతా అడవిలోనే ఉంటుంది. సో ఒక కొత్త ఆర్ట్ డైరెక్టర్కి అలాంటి ఒక సినిమా ఇవ్వడానికి కారణం ఏంటి? అదృష్టమే. అదృష్టం మీన్స్ ఐ డోంట్ నో. బిఫోర్ నాయుడు గారు ఎవరైనా తెలియదు, సురేష్ బాబు ఎవరైనా తెలియదు, ఈవెన్ వెంకటేష్ బాబు కూడా ఎవరైనా తెలియదు నాకు. ఆ టైంలో ఐ జస్ట్ డన్ ఏ స్మాల్ ఫిలిం నుంచి స్టార్ట్ అయిన కెరియర్. దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఫిలిం. ప్రజాపోతం ఇస్ డైరెక్టర్ ఆన్ ఫిలిం. But my motivation is to do the publicity design. Okay. After completion my art that visual communication, the degree in College of Arts, how నా ప్రొఫెషన్ అండి చాలా యాడ్స్ ఫిలిమ్స్ యాడ్లనే వర్క్ చేసుకున్నాను. దట్ సమ్ టైమ్ HIT అలాగా సమ్ యాడ్ ఇన్స్టిట్యూట్లు వర్క్ చేస్తారు, యాడ్ ఏజెన్సీలు. తర్వాత పబ్లిసిటీ డిజైన్లో నాకు మోర్ ఇంట్రెస్టింగ్. డిజైన్ ఒక డిఫరెంట్గా చేయాలి అని అప్రోచ్ చేశారు ప్రజాపోతం. Now that time he was planning on new film. Sir. He told me to make a title this. I just written a letter and show him. He liked the letter. Then told me that this is not the things I want, but I like the design. That's what. I need something else. Sir. This is my story. This is the total content of the story. Explain just lightly. This is a love story. Next ఒక 25 letter రాస్తాను నేను. రిజెక్టెడ్ ఎవ్రీథింగ్, బట్ ఐ వాంట్ సంథింగ్ ఎల్స్. ఇది కాదు నాకు కావాలండి. లాస్ట్ ఒక 5 letters రాసుకుంటా ఆయన టేబుల్ మీద పెట్టి ఐ జస్ట్ వెంట బాంబే లేదో ఆర్టిస్ట్ కోసం వెళ్ళే టైంలో నేను ఆయన ఇంటికి వెళ్ళి పెట్టేసి వచ్చాను. నేను బ్యాక్ ఇంటికి రీచ్ అవ్వలేదు, ముందే ఫోన్ చేశారు ఆయన. డే బాగుంటారు రా ఇమీడియట్ వెళ్ళాను. ఈ సెలెక్టెడ్ వన్ డిజైన్ అండి, అది గురించి డిస్కషన్ జరుగుతుంది. నాకు ఇదే కావాలి, బట్ ఇది ఇంకో కొంచెం వేరే విధమా మళ్ళీ ఈజ్ లిటిల్ ఎక్సెంట్రిక్ ప్రతాప్. అది కంప్లీట్ బ్రాస్లు కాస్టింగ్ చేసి దాని యాక్చువల్లీ మై డిజైన్ ఇస్ వాజ్ ఇన్ ద ఫ్లో హ్యాండ్. I just put the brush and write it. There is the style of a letter it was. Put a daisy flower on that. That cinema name was a daisy. Okay. The flower name is daisy. I put some rose flower or something. And he wanted the daisy flower. ఆయన వెళ్ళి చోళా హోటల్కి వెళ్ళి ఒక డైసీ ఫ్లవర్ తీసుకుంటూ వచ్చి ఈ లెటర్ అన్ని బ్రాస్లు కాస్ట్ చేసుకోండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెమెరామెన్ దట్ టైమ్ అశోక్ కుమార్. బిగ్ ఫిలిమ్స్ చేస్తారు అప్పుడు తమిళలో చాలా ఫేమస్. ఆయన కెమెరా తీసుకుంటే ఆయనే ఎక్స్పోజ్ చేస్తారు టోటల్ లెటర్ని చేసి మేడ బిగ్ పోస్టర్స్ 24 sheets. అప్పుడు 24 sheets అండ్ వెరీ బిగ్ హోర్డింగ్ పోస్టర్స్ వచ్చింది. హోర్డింగ్ పోస్టర్స్ ఈ లెటర్ ఒకటే. అవును. అది కింద ఒక బార్క్ పెట్టి, బార్క్ పైన లెటర్ పెట్టి ఫ్లవర్ పెట్టి. He immediately given this script to me. You are the art director for me. అందే ఇమ్మీడియట్లీ ఆర్ట్ డైరెక్టర్ జాబ్ కూడా నాకు ఇచ్చారు. స్క్రిప్ట్ ఇచ్చి రేపు మార్నింగ్ చదివి దానిలో ఉండే నాకేం నువ్వు అభిప్రాయం చెప్పండి నాకు చెప్పాను. నైట్ ఫుల్లో కూర్చుంటూ రీడింగ్ చేసినది. మార్నింగ్ 2-3 points చెప్పాను. ఆ పాయింట్స్ అని బాగా ఎక్కింది. జస్ట్ ఇమ్మీడియట్లీ కన్ఫర్మ్డ్, సైలెంట్ అండ్ కన్ఫర్మ్డ్ ఐఎమ్ ద ఆర్ట్ డైరెక్టర్ ఫర్ దట్. బట్ మీకు డిజైనింగ్ సైడే కానీ ఆర్ట్ డైరెక్షన్ సైడ్ ఇచ్చాను. డిజైన్ పక్కన పెట్టారు, ఈవెన్ ది ఆర్ట్ డైరెక్షన్. దెన్ కాస్ట్యూమ్ ఐ డిడ్ ది పోస్టర్స్ అన్ని నేనే చేస్తాను సినిమాకి. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ అయింది ఆ సినిమాలో. ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. జస్ట్ సడన్ ఆర్ట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు నాకు. హ్యాపీ నా ఐఎమ్ ద క్లౌడ్ ఆఫ్ స్కై. అయితే నాకు బొబ్బిల్ రాజా విషయంకి వస్తే ఒకటి చిన్నప్పటి నుంచి చాలా ఎగ్జైటింగ్గా ఉన్న ఇష్యూ. సో క్లైమాక్స్లో వెంకటేష్ గారు
ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ భోగి లోపల పడిపోతారు. ఉమ్, చుట్టూ పాములు ఉంటాయి. ఉమ్, అవును. ఆ! సో, చుట్టూ పాములు ఉంటాయి. ఆ పాములు ఆ షాట్ తీసినప్పుడు మీకున్న ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్, ఆయన పైకి పాములు ఎక్కుతాయి. అవును అవును ఆ! జస్ట్ గుర్తు నాకు ఏదన్నా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటే చెప్పండి సార్ షాట్ గురించి. కాదు. అప్పుడు ఆ సినిమాలో ఒక సాంగ్ ఫుల్ గ్రాఫిక్స్లు చేశారు. సార్ అప్పుడు గ్రాఫిక్స్ అంత ఇది లేదు. ఆ రోజుల్లో అవును. ఆ రోజుల్లో ఆ సాంగ్ ఫుల్ సాంగ్ గ్రాఫిక్స్లు చేశారు. హ్మ్. అప్పుడు వెంకట్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ డిజైనర్ చేశారు అది. హ్మ్. ఈ ప్రోటో ఆల్ దిస్ ఫ్రమ్ ద హాంకాంగ్ అక్కడ వెళ్ళి తీసుకుంటొచ్చి ఈవెన్ ద బ్లూ మ్యాట్ ఆల్సో ఈ బాట్ ఫ్రమ్ హాంకాంగ్. సార్. దానికి అంత ఖర్చు పెట్టి చేశారు ఆ సాంగ్. హ్మ్. అప్పుడు చూడు కొంచెం గ్రాఫిక్స్ వర్క్ ఉంది దానిలో. ఆ పాములు ఆ ఆ షాట్‌లో. పాము షాట్లు కూడా అన్ని నైస్ అన్ని గ్రాఫిక్స్ ఆ! టోటల్ ఓకే. చేసి అదే దాంట్లో చాలా వర్క్ చేశారు. ఫారెస్ట్లు కానీ అక్కడ అవును. ఏనుగులుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. మీకు ఛాలెంజింగ్ అనిపించింది సార్ ఆ సినిమాలో? అంటే ఫస్ట్ సినిమా కాబట్టి. నాకు ఫస్ట్ ఛాలెంజ్ అనిపించింది నాకు ఫస్ట్ తెలుగు సినిమా అది. హ్మ్. లాంగ్వేజ్ దానిలో పెద్ద బ్యారియర్ అయిందా? ఏ? లాంగ్వేజ్ పెద్ద బ్యారియర్ అయిందా? పెద్ద బ్యానర్ అది జస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసుకున్నాను నేను. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇందులో టాప్ స్లిప్లో ఆల్మోస్ట్ ఆల్ 1.5 మంత్ షూటింగ్ చేశారు రియల్ ఫారెస్ట్లో. ఓకే. అక్కడే సెట్టింగ్ చేశారు. ట్రైబల్ సెట్స్ అని అక్కడే వేశారు. హ్మ్. తర్వాత ఇక్కడ స్టూడియోకి వచ్చి ఇలాగ స్నేక్స్ దాన్ని ఐటమ్స్ ఇక్కడ సెట్ చేసుకుంటారు. సార్. నేను సాంగ్ సెట్ అని హైదరాబాద్లో ఫస్ట్ నాకు తెలిసి హైదరాబాద్లో చాలా వర్క్ చేశారు బొబ్బిలి రాజా. హ్మ్. అది సో గుడ్ ఎక్స్పీరియన్స్ అది. బిఫోర్ బొబ్బిలి రాజా ఐ డిడ్ ఫర్ దమ్ సురేష్ ప్రొడక్షన్ దట్ ఇంద్రుడు చంద్రుడు ఇది కమల్ హాసన్ గారి మూవీ. సాంగ్ చేశాను నేను. Okay. పెయింట్ సాంగ్ కూడా హ్మ్. అది 2 సాంగ్స్ చేశాడు దానిలో. దట్స్ ఫస్ట్ తెలుగు ఎంట్రీ. సార్. అది ముందు 3 తమిళ సినిమా చేశాను. హ్మ్. 3 మలయాళం. ది 7th ఫిలిం బొబ్బిలి రాజా చేస్తే మై 7th ఫిలిం. తెలుగులో ఫస్ట్ మూవీ ఫుల్ ఫ్లెడ్జ్డ్. తెలుగులో ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిలిం. దట్ ఈస్ 7th ఫిలిం. ఓకే. ఈ మొత్తం ప్రయాణం ఇలా జరుగుతూ పోతున్నప్పుడు యాక్చువల్‌గా గుణశేఖర్ గారు సినిమా ఫస్ట్ మూవీ నుంచి కూడా అంటే బాలరామాయణ వారి ఫస్ట్ మూవీ అక్కడి నుంచి కూడా చాలా పర్టికులర్‌గా ఉంటారు. అలాంటి వ్యక్తికి మీ అసోసియేషన్ ఎలా పరిచయం అయింది? మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు ఒకడు కోసం? ఇప్పుడు గుణశేఖర్ గారికి ఫస్ట్ సినిమా ఆయన డైరెక్టర్ రామోదం తెలుసు. ఓకే. హ్మ్. చోటక నాయుడు ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే. బోత్ కేమ్ ఆల్మోస్ట్ సేమ్ టైమ్ సీమ్స్. సార్. అప్పుడు గుణశేఖర్ గారు వస్తారు, ఆయన పరిచయం చేశారు. ఆయనే ఫస్ట్ పరిచయం చేశారు నాకు. హ్మ్. గుణశేఖర్ డైరెక్షన్ చేయబోతున్నాను అని నేను చెప్పాను మాకు. హ్మ్. ఇప్పుడు రామ్ కొల్లను తమ్మ కూడా చేశారు ఆయన అప్పుడు. సార్. గాయం దాన్ని చాలా సినిమాస్ చేశాను నేను అప్పుడు అతను. ఆయనతో రూట్ ట్రావెల్ చేశాను నేను. రామ్ గోపాల్ గారితో. హ్మ్. హ్మ్. ఈవెన్ రంగీలో కూడా ఐఎమ్ ది స్టార్టింగ్ డైరెక్టర్. ఓకే. అలాగే ఫస్ట్ టైం సినిమా విన్నాను. జస్ట్ తర్వాత కలకత్తా సినిమా కూడా చేశారు కదా. జస్ట్ అవును. చూడాలని ఉంది. చిరంజీవి గారు. కూడా హిట్ అయింది. మ్మ్. ఇప్పుడైనా గుణశేఖర్ మోర్ పాపులర్ అయింది. హ్మ్. నెక్స్ట్ సినిమా ఆయన ప్లాన్ చేసుకుంటాను మృగరాజు. హ్మ్. చిరంజీవి గారితో చేశాను ప్లాన్ చేస్తారు. ఇప్పుడు తోటదాని ఎప్పుడు తోటదానికి ఎక్కువ ఆ డైరెక్టర్. ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. సార్. దానికి తోటదారిని మా డైరెక్టర్ పెట్టుకున్నాను. ఏదో ప్రొడ్యూసర్గా ఆయనకి ఏదో సెట్ అవ్వలేదు అనుకుంటాను. మ్మ్. తోటదారిని గారికి అంటే ఇది అతి మీడియట్ తోటదారిని నేను అశోక్ పట్టుకో అశోక్ బాగానే చేస్తానని చెప్పారంట. ఓకే. అప్పుడే గుణశేఖర్ ఫస్ట్ పిలిచారు. హ్మ్. గుణశేఖర్ పిలిస్తే కంపెనీ నుంచి కాల్ వచ్చింది. వెళ్ళి మాట్లాడి నాకు తెలుసు గుణశేఖర్ కొంచెం వేరే టైప్ ఆఫ్ సినిమాస్ చేసిన వాళ్ళని తెలుసు నాకు. హ్మ్. బట్ అన్ని టైప్ ఆఫ్ సినిమా చేశారు. ఇవి ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ కమల్ హాసన్. సార్. సెకండ్ టైం ప్రతాపోతుంది. ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈవెన్ క్షత్రియ పుత్రుడు ఐ డిడ్ విత్ కమల్ హాసన్. విత్ కమల్ హాసన్ గారితో 3-4 ఫిలిమ్స్ చేశాను నేను. సార్. ఆల్ బిగ్ ఫిలిమ్స్. అప్పుడు గుణశేఖర్తో చేయాలంటే పెద్ద టఫ్ ఏం కాదు నాకు. అంతే కదా. బట్ ఆయన క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. హ్మ్. కొంచెం చెప్పింది కొంచెం సీరియస్గా సినిమా మేకింగ్స్ కొంచెం సీరియస్గా తీసుకుంటారు. చాలా సీరియస్గా ఉంటారు. అలాగే ఎంటర్ అయిన తర్వాత చాలా ఫ్రెండ్లీ మూవ్ అయింది. తర్వాత సెట్టింగ్స్ అని చాలా బాగా నచ్చింది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా రోజు కలిసి ఉన్నాను. సార్. సెట్టింగ్ బాగా వర్కౌట్ అయింది సినిమా. సార్ ఈ ఒక్కడికి సంబంధించింది ఆ చార్మినార్ సెట్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మొన్న ధనుష్ గారిది కర మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమాకి వెళ్తే దాంట్లో సీన్లో భాగంగా క్షత్రియ పుత్రుల్లో ఆ కత్తి ఉంటుంది కదా సార్, ఆ కత్తి మేకింగ్ సెట్స్లో ఎలా చేశారు అనేది ఫస్ట్ అంటే వాళ్ళ సినిమా స్టోరీలో ఇంజెక్ట్ చేసుకొని చూపించారు. థియేటర్లో కూర్చో ఉన్నాను.
తొలి రోజు ఆ కత్తి ఆ షాట్ పడంగానే థియేటర్‌లో జనమంతా ఆ క్షత్రియపుత్రుడు వైపు కనిపించిన వాళ్ళు ఉంటారు కదా! ఒక్కసారిగా హాల్ అంతా అలా వేవ్ వచ్చింది. ఆ కత్తి చూడంగానే. సో, ఆ కత్తి మేకింగ్ గాని మీరు దానికోసం చేసిన ఒక కత్తి మేకింగ్ కాదు, క్షత్రియపుత్రుడు స్టార్టింగ్ నుంచే ఒక టఫ్ సినిమా అది. సో సార్. ముగ్గురు చాలా ప్రామినెంట్ పీపుల్ ఉన్నారు దానిలో. హ్మ్. ఒకడొచ్చి కమల్ హాసన్ గారు వేసిన మెయిన్, సార్. ఆయనే హీరో, ఆయన స్క్రిప్ట్ రైటర్. హ్మ్. డైరెక్టర్ భరతన్ సార్. ఈజ్ ద టాప్ మోస్ట్ గై. అవును. పిసి శ్రీరామ్. హ్మ్. ఈ లెజెండరీ. మధ్యలో ఆ డైరెక్టర్ నేను. అది కూడా కొత్త. కొత్తది. ఆ! బట్ అంతకు ముందు కమల్ హాసన్ గారు బాగా తెలుసు నాకు. సార్. ఆ సాంగ్ ఇంద్రుడు చంద్రుడు చేస్తాడు అనుకోవట్లేదు కదా, అది ముందు ఏదో మై ఫస్ట్ ఫిలిం డేసీ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్టిస్ట్ సార్. అనుకో. కమల్ హాసన్ గారు తెలుసు నాకు, ఆయన రికమెండేషన్లో ఇచ్చారు. హ్మ్. స్టార్టింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ వరకు టెన్షన్ హ్మ్. లొకేషన్లో. నైట్ చేంజ్ చేస్తారు, డే ఫుల్లో వర్క్ చేయాలి, హ్మ్. పెద్ద రిసర్వర్ చూపించి ఈ మధ్య నుంచి మిడిల్లో రోడ్డు పెట్టాలని చెప్తారు. హ్మ్. ఇది మళ్ళీ పెద్ద ప్యాడీ ఫీల్డ్ చూపించి మధ్యలో ఫెన్సింగ్ ఉండాలి అని చెప్తారు. హ్మ్. ఇదన్నీ యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్టర్ చేయాలన్నా కూడా ఎక్కువ ప్రొడక్షన్ సైడ్ నుంచి మోర్ సపోర్ట్ ఉంటేనే చేయడం కుదురుతుంది. కరెక్ట్. ప్రొడక్షన్ సైడ్ నుంచి మోరల్ సపోర్ట్ లేకపోతే మనం చాలా బాగా కష్టపడతారు. హ్మ్. ఇప్పుడు ప్యాడీ మధ్యలో జస్ట్ 500-600 ఫీట్ లెంగ్త్లో ఫెన్సింగ్ ఓవర్ నైట్ చేయాలన్న ఇట్స్ నాట్ ఈజీ. అవును. ఆల్ మెటీరియల్ రావాలి, అది బార్బేడో శివాజీ గణేశన్ వచ్చినప్పుడు టోటల్ మిడిల్ 1 విలేజెస్ డివైడెడ్ 2. అవును. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అది వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్. అది హ్మ్. రెడీ అవ్వలేదు. ఆ! దానికోసం ఈయన కోపడతారు, అందరి పైన షౌట్ చేస్తారు, అలాగన్నీ జరిగింది అక్కడ. అలాగే ప్రతి ఐటమ్లో వీఆర్ గెటింగ్ బ్లేమ్స్. సార్. వాట్ లెర్నింగ్ ప్రాసెస్. అసలు లేర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్. బట్ యాక్చువల్లీ డైరెక్టర్స్ మై అంకుల్ హ్మ్. భరతన్. సార్. అవును. దానికి కొంచెం కన్సిడరేషన్ దొరికిందో ఇది వైస్ ఇస్ అ వెరీ టఫ్ సబ్జెక్ట్. సార్. అలాగే ఫినిష్ చేస్తారు ఆ సినిమా ఎలాగైనా. హ్మ్. మళ్ళీ మినియేచర్ కానీ ద రిజర్వాయర్ ఈస్ బర్స్టింగ్ అండ్ కమింగ్ అవుట్, వాటర్ ఈస్ కమింగ్ అవుట్. సో ఎవ్రీ వన్ అందరు వర్క్ చేస్తారు దాంట్లో. ఇట్స్ నాట్ ఏ అండ్ వన్ నిన్న మ్యాన్ షో. ఆ సినిమాలో డైలాగ్ ఉంటది ఆ కత్తి గురించి. కాస్ట్యూమ్‌కి సంబంధించి ఆ డిజైనర్ వాళ్ళు వెళ్ళినప్పుడు, ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు వెళ్ళినప్పుడు సార్ కత్తి పొడుగ్గా ఉండాలి సార్, కానీ బరువు ఉండకూడదు సార్ ఇటు చెప్తా ఉంటారనమాట. అంటే ఆ రోజుల్లో మీరేం మాట్లాడారో నాకు తెలీదు గానీ సినిమాలో పెట్టుకున్న డైలాగులయి. పొడుగ్గా ఉండాలి సార్, బరువు ఉండకూడదు సార్ అంటే ఆ మేకింగ్ చేసే పర్సన్ అండ్ ఉంటాడు ఇట్ కదా! ఈస్ ద లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్. సార్. ఐఎన్ఆర్ సన పక్కన జస్ట్ కటింగ్ ద హెడ్ ఆఫ్ అవును. నాసర్. దట్ ఈస్ ద సీక్వెన్స్ క్లైమాక్స్. నిజంగా ఒక వైబ్ వచ్చింది సార్ థియేటర్‌లో అంతా ఆ కత్తి చూడంగానే. సూపర్ హిట్ సినిమా. అవును. అండ్ ఒక్కడి విషయానికి వద్దాం సార్. ఒక్కడి విషయానికి వచ్చినప్పుడు నిజానికి ఆ సినిమా అంతకుముందు ఎవరెవరో ప్రొడక్షన్‌లోనే చేయాలి. ఆ చార్మినార్ సెట్ విషయం తేలకే ఎంఎస్ రాజు గారు వచ్చేదాకా అది హోల్డ్ అయ్యి చివరికి ఎంఎస్ రాజు గారి చేతుల్లోకి సినిమా వెళ్ళింది. సో, చార్మినార్ సెట్ అనేది అంత ఇంపార్టెంట్ ఒక్కడు సినిమాకి సంబంధించి. ఆ బరువు, బాధ్యత అంతా మీ మీద పెట్టారు కాబట్టి నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ లేదన్నా కాస్త ఆ ప్రయాణం గురించి మాట్లాడండి సార్. ఫస్ట్ చెప్పాను మృగరాజు గురించి చెప్పారు కదా. హ్మ్. మృగరాజు ఫినిష్ అయిపోయిన తర్వాత గుణేష్ గారు చెప్పారు ఒకసారి, హ్మ్. మీకు ఒక పెద్ద సినిమా నేను ప్లాన్ చేస్తున్నాను, మీకు ఒక కాల్ వస్తుంది అని చెప్పారు నాకు. ఆ! అలాగే బేగా చెప్పి వదిలేశారు. మళ్ళీ తర్వాతనే కొంచెం ఆ సినిమా అయిపోయి మృగరాజు అయిపోయిన తర్వాత ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ ఎంఎస్ ఆర్ట్స్. హ్మ్. ఎంఎస్ ఆర్ట్స్ మీన్స్ ఎంఎస్ రెడ్డి గారు. ఎంఎస్ రాజు గారు. ఎంఎస్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి ఫాదర్. ఓకే. అది ఒక్కడా? ఎంఎస్ రెడ్డి, మిస్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఫస్ట్ ప్లాన్ చేశారు సినిమా. ఓకే. ఓకే. అయ్యా! అవును. ఆయన దగ్గరికే ఎళ్ళింది. కరెక్ట్. కరెక్ట్. శబ్దాలయ మీరు కరెక్ట్. బ్యానర్లో ఫస్ట్ ఆయన దగ్గరికే ఎళ్ళింది. వెళ్ళి అక్కడే ఆఫీస్లో ప్లానింగ్ అని జరిగిందో, నేను ఎంఎస్ రెడ్డి గారు లొకేషన్ చూడాలని వెళ్తారు. ఈ సెట్ అయ్యానికి లొకేషన్ కావాలి కదా. హ్మ్. డైలీ ఆయన నా ఇంటికి వస్తారు వండి తీసుకుంటా. నిన్ను తీసుకుంటూ వచ్చి వెళ్ళి లొకేషన్ తిరగాలి ఫుల్లా. హ్మ్. ఆయన ఉన్నప్పుడు చూసింది లొకేషన్ అది. ఓకే. ఈ ఎక్కడ సెట్ వేసారు మనం, ఆ ఓకే. లొకేషన్ ఆయన చూపిస్తుంది, ఆయనతో నేను కలిసి వెళ్ళి చూసిన ప్లేస్ అది. హ్మ్. అప్పుడే ఫైనల్ చేస్తాను, ఈ ప్లేస్ బాగుంది సార్ అని. ఇది సరిపోతుందా ఇంకొక ల్యాండ్ చూపిస్తారు నాకు. హ్మ్. అదన్నీ ఆయనకి కనెక్టెడ్ ఉంది ల్యాండ్స్. అది సార్. సరిపోదు సార్ అని చెప్పి ఇంకోటి చూపిస్తారు. హ్మ్. అలాగే జస్ట్ ఫైనలైజ్ దట్ లొకేషన్. హ్మ్. అలా తర్వాత అది ఆగిపోయింది, ఆ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు, అవును. జస్ట్ స్టాప్ అయ్యింది. దెన్ వన్ ఫైన్ డే ఎంఎస్ రాజు గారు ఫోన్ చేస్తారు నాకు. హ్మ్. ఇలాగ అశోక్ రా సాయి మనం మీట్ చేస్తాను. వెళ్ళారు, మీట్ చేసినప్పుడు స్టూడియోలో గుణశేఖర్ అంటే మహేష్ బాబు వీరన్నీ కూర్చున్నాను. హ్మ్. ఇలా ఒక పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నాను, నువ్వు ఆ డైరెక్టర్ అవార్డు చేయడానికి అని చెప్పాను.
వెరీ హ్యాపీ. చిన్న హింట్ ఆల్రెడీ ఇచ్చారు కదా. అవును. తర్వాత మధ్యలో ఏం జరిగింది నాకు గురించి తెలియదు, నాకు ఐడియా లేదు. ఆల్రెడీ దే అప్రోచ్డ్ తోటధరణి అనుకున్నాను. హ్మ్. తోటధరణి ఏదో ఎస్ నో చెప్పి స్టోరీలో నాకు అనమంటాడు, తెలియదు నాకు. బట్ ఎంఎస్ రాజు పిలిచినప్పుడు ఆయన రెడీ టు డూ వర్క్. హ్మ్. పెద్ద సినిమా అది, మీకు కుదురుతుందా? ఎంఎస్ రెడ్డి గారు హీల్ డూ ఇట్ సార్. గుణశేఖర్ చాలా సైలెంట్గా ఉన్నాను. అలా స్టార్ట్ అయింది. ఐ మేడ్ ఎ బిగ్ స్కెచ్. హ్మ్. ఫస్ట్. ఆయన స్టోరీ కంటెంట్ చెప్పాను నాకు లైట్గా. హ్మ్. బిగ్ స్కెచ్ ప్లాన్ చేశాను. ఆ స్కెచ్ కొంచెం ఓవర్ అయిపోయింది, కొంచెం బిగ్ సైడ్ వెళ్ళిపోయింది. ఎంఎస్ రాజు గారు చెప్పారు మాకు వర్కౌట్ అవ్వదు, కొంచెం చిన్నది చెయ్యి, హ్మ్. కొంచెం రెడ్యూస్డ్. ఓహ్! నిజానికి ఫస్ట్ ప్లాన్ చేసింది ఇంకా పెద్ద సెట్. పెద్ద సెట్ ప్లాన్ చేస్తారు. ఓకే. హోల్ హైదరాబాద్ చార్మినార్ ప్రాంతం మొత్తం ప్లాన్ చేశారు ఫస్ట్. అమ్మో! స్కెచ్ లేదు ప్లాన్ చేసిన స్కెచ్ అంటే లేదు. ఫస్ట్ వచ్చిన విజన్ అయితే అది. ఆ! తర్వాత కొంచెం రెడ్యూస్ చేసి, తర్వాత డైరెక్టర్ గారు నాకు ఫుల్ స్టోరీ డైరెక్షన్ చేశాను. అంటే వెరీ డీటెయిల్డ్ నరేషన్ ఇచ్చాను హ్మ్. గుణశేఖర్. అంటే బాగా నాకు సినిమా ఏదో ఉంది, అదో చాలా రోజు హోండ్ అయింది. ఆ స్టోరీ లాగా మా మైండ్లో హోండ్ అయింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ స్టోరీ ఇంగ్లీష్ వర్షన్ ఒకటి ఉంది, జస్ట్ అతోడే సినిమా. ఆ సినిమా కూడా ఇచ్చారు నాకు సార్ చూడమని రెఫరెన్స్‌కి. రెఫరెన్స్గా. హ్మ్. తర్వాతనే ఎంటర్ అయింది. ఇప్పటిదాకా పెద్ద టఫ్ అనిపించలేదు. ఇలాగ పెద్ద సెట్ వేయాలంటుంది పెద్ద టాస్క్, ఇంట్రెస్టింగ్ ఆవేశం అనిపించిన తవరే అది డిఫరెంట్, కొంచెం టఫ్ అయింది. మనం ఎలా చేయాలి ఆ టెన్షన్ నాకు పెట్టలేదు. బట్ చేయాలి, ఆ ఆవేశం పెరిగింది హ్మ్. చేయాలి అని చెప్పేసి. బట్ ప్రొడ్యూసర్ మీరు కూల్గానే ఉంటాను, జస్ట్ ఆ పెద్ద టెన్షనే అనిపించలేదు. అలాగే పక్క ప్లాన్ చేశాడు. అసలు ప్లేస్ వెళ్ళి చూశాను. అక్కడే నేను డైరెక్టర్ అందరూ కూర్చుంటే హోమం దాన్ని పూజ గీజ అన్నీ చేశారు మొత్తం. హ్మ్. డైలీ డైరెక్టర్ ఆల్సో వెల్కమ్ టు ది లొకేషన్. ఫస్ట్ ప్లాన్ చేస్తుంటుంది ఎక్కడే వేర్ ద మహేష్ బాబు ఈస్ సిట్టింగ్ అండ్ డూయింగ్ డిస్కషన్ అండ్ వాళ్ళ ఫస్ట్ ఆయన రూఫ్ టాప్ ఫస్ట్ ప్లాన్ చేస్తారు. ఓకే. అక్కడ నుంచి చూసింది ఎలాగే అన్ని రూఫ్ టాప్ కనబడాలి, లాస్ట్ చార్మినార్ ఎలాగ కనిపించాలి, హ్మ్. అక్కడి నుంచి విషయం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు మనం. టాప్ వ్యూ నుంచే బిల్డ్ చేశారు. ఒక పర్టికులర్ పాయింట్లో మనం నిలబడి అక్కడ నుండి ఉండే వ్యూలో టోటల్ హ్మ్. అన్ని ప్లాన్ చేసుకోండి. అన్ని సపరేట్ స్కెల్టన్ పెట్టుకుంటూ హ్మ్. నిలబడి రెండు వేరియస్ హైట్స్ ప్లాన్ చేసుకుంటూ తర్వాత అక్కడి నుంచి చార్మినార్. అప్పుడు ఈ చార్మినార్ కొంచెం లిబర్టీ దొరికింది మాకు. 60 feet కట్ చేసి డౌన్ చేశారు. హ్మ్. అండ్ ఆల్రెడీ వీఆర్ ఇన్ ద 5th floor. సార్. అప్పుడు అంత హైట్ అవసరం లేదని చెప్పేసి చార్మినార్ 60 feet కట్ చేసి గ్రౌండ్లో పెట్టారు. హ్మ్. మోర్ ఎకనామికల్ అండ్ మోర్ వైబుల్ వర్కౌట్ అయింది చెప్తాను. సార్ మొత్తం సెట్ అంతా అయిపోయిన తర్వాత గుణశేఖర్ గారు, మహేష్ బాబు గారు మీతో మాట్లాడిన ఆ రోజు మాట్లాడిన మాటలు మీకేమన్నా గుర్తున్నాయా? మొత్తం వాళ్ళు ఒకసారి చూసుకున్న తర్వాత. గుణశేఖర్ డైలీ వస్తున్నాడు కదా, హ్మ్. డైలీ వస్తున్నాను, చూస్తున్నాము, డిస్కస్ చేస్తున్నాను. అక్కడే ఆయన స్టోరీ ప్లాన్ చేస్తున్నాను, షార్ట్స్ ఆయన ప్లాన్ చేసుకుంటారు. హ్మ్. మనం నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. నియర్లీ 300-400 వర్కర్స్ వర్క్ చేశారు, 3 months వర్క్ చేశారు. బా! ఈవెన్ ఎంఎస్ రాజు గారు వస్తారు, ఆయన కింద చూసుకుంటూ వస్తారు, హ్మ్. పైకి చూడను. కింద చూసుకుంటూ వచ్చేసి స్పాట్లో వచ్చిన తర్వాత చూస్తారు. ఏ లుక్ కావాలో ఆ లుక్. మ్యాథ్స్గా కనబడాలి ఆయన. కరెక్ట్ వచ్చిన ప్లసెంట్ ఫేస్ వర్కౌట్ అయింది. అది ఫస్ట్ ఇది డైలీ గుణశేఖర్ డైలీ వస్తున్నాను, ఆ ఆవేశం ఫేస్లో ఉంటుంది. తర్వాత కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను మొత్తం పెయింటింగ్ చేసి పెట్టా కూడా మళ్ళీ డైరెక్టర్ వచ్చి మళ్ళీ దాంట్లో కొంచెం డల్ చేస్తాను అనిపిస్తే ఆయన కొంచెం డల్లింగ్ చేపిస్తారు. హ్మ్. అలాగే అందరూ టీం వర్క్ డెఫినెట్గా ఉంది, దానిలో టీం వర్క్ ఉంది. బట్ సో ప్రొడ్యూసర్స్ నెవర్ సే ఎనీథింగ్, నోన్ ఎక్కడి నుంచి చెప్పలేదు, నాకు వద్దు అంత వద్దు అని చెప్పలేదు. హ్మ్. లావిష్కి వదిలేశారు. దానికోసం అంత రిజల్ట్ వచ్చింది మనకి. మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి సార్? మహేష్ బాబు ఒక ఫోన్ చేసి చెప్పారు నాకు, హ్మ్. సో ఇట్స్ వెరీ గుడ్ సార్, కమ్ అవుట్ వెరీ వెల్ అని కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతారు. హ్మ్. అండ్ మీ మొత్తం సినీ ప్రయాణంలో మీకు ఛాలెంజింగ్గా కానీ లేదా లిజనింగ్గా కానీ లేదా మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి కానీ దొరికిన ఒక గొప్ప వ్యక్తి కోటి రామకృష్ణ గారు. హ్మ్. సో కోటి రామకృష్ణ గారితో అంటే ఈ తరం మీరు పనిచేసినప్పుడు అప్పటి తరం డైరెక్టర్లు వేరు, ఆయన అప్పటి ముందు తరం వ్యక్తి. కానీ ఆయన విజన్ కానీ ఆయన గ్రాఫిక్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. స్టిల్ ఈ రోజు కూడా ఆయన చేసిన గ్రాఫిక్స్ ఇంత బడ్జెట్ వచ్చినా ఇంత టెక్నికల్ యాక్సెస్ దొరికినా కానీ అలాంటి ఒక అవుట్పుట్ రావడానికి చాలామంది సాధ్యం కావట్లేదు. అంజీ సినిమాలో మీరు చేసిన వర్క్ కానీ. సో కోటి రామకృష్ణ గారితో ప్రయాణం గురించి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ నాకు కోడి రామకృష్ణ గారితో ఒక సినిమా చేశాను నేను హ్మ్. బిఫోర్, వెరీ కాంపాక్ట్ ఫిలిం. కోడి రామకృష్ణ గారు నాకు తెలిసి ఆయన ఈ ఆర్ట్ డైరెక్షన్లు అంత పెద్ద ఎక్స్ప్లాయిటేషన్ కావాలనుకుంటే వాళ్ళు కాదు. హ్మ్. ఆయనకి స్టోరీ మెయిన్. సార్.
కంటెంట్, స్టోరీ, അതോടെ డ్రామా അതിനെ ఎలాగ పిక్చరైజ్ చేయాలి దానిలో మోర్ ఇదంతవరే బ్యాక్గ్రౌండ్ ఏదో ఎలాబరేట్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇంత డీటెయిల్ కావాలి, నాకు అది కావాలి, కలర్ మార్చండి, అది అలా అస్సలు ఆయన గురించి టాపికే రాదు. సార్. ఎప్పుడు చూసిందా ప్యాడ్ తీసుకుంటే ఏదో రాస్తూ ఉంటుంది తవరే నెవర్ నాకు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నాకు ఇది సెట్ ఇలా కావాలి, లేకపోతే ఇలా చేసేయండి, ఇది అస్సలు చెప్పలేదు. నాకు ఈ అంచి వర్క్ చేసినప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి ఇస్ ద మెయిన్ పర్సన్. సార్. శ్యాంప్రసాద్ రెడ్డి మిడిల్లో ఉన్నాను. డైరెక్టర్ ఇస్తే కొంచెం ఇన్ బిట్వీన్ మీ అండ్ డైరెక్టర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఇస్తే హీ సస్ప్లైనింగ్ మీ ఆల్ ద థింగ్స్. సార్. బట్ డైరెక్టర్ వింటారు, ఓకే, అడిగి నాకు చెప్తాను తవరే డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువనే వచ్చింది కోడి రామేష్ గారితో. నాకు ఎక్కువ డైరెక్టర్ యాజ్ అ డైరెక్టర్ నాకు మోర్ ఇంటరాక్షన్ ఉంటుంది రాఘవేంద్ర గారే. ఆయనతో ఎక్కువ ఇలాగ సెట్టింగ్స్లన్నీ మోర్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే రాఘవేంద్ర గారే. కోడి రామేష్తో పెద్ద పెద్ద సెట్టింగ్స్ చేశాను తవరే ఆయన ఈస్ నెవర్ డన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సో సెట్టింగ్స్. మీరు ఇచ్చింది ఆయనకి కావాల్సింది ఉందా లేదా చూసుకోవడం. అది శ్యాంప్రసాద్ రెడ్డి విల్ గెటింగ్ ద డిసిషన్, సార్. ఈస్ టేకింగ్ ద డిసిషన్ వెదర్ ఇట్స్ ఓకే ఆర్ నాట్. Kodi Ramesh garu is doing only the drama part and all the other sequence. సార్. All that visual things and all Samprasad Reddy is doing. Even Anchi and Arundhati also all visions he done. But I thought explain discuss చేసి ఏదో తీసుకోవడం తెలియదు. But he is explaining me all the things. సార్. Samprasad Reddy. Actually he also having a directorial vision, but he never done the direction.